ఒకసారి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలను వక్రీకరించి ఆయన పైన విషం చిమ్మే కుట్ర ఏ రకంగా చేశారు, బురద ఛానల్ ఏ రకమైనటువంటి డిబేట్ నడిపిందో ఒకసారి స్క్రీన్ పైన చూపించండి. ఒక బురద ఛానల్ ఉంటుంది. ఎందుకంటున్నారంటే ఏముంటుంది, జర్నలిజం విలువలన్నీ కూడా బురదలో కలిపేస్తే బురద ఛానల్ అనకి ఏమనాలి వెళ్ళి. నవ్యాంధ్ర నుదిటిపై రాచపుండు, జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తున్నారు కదా అక్కడ గొడ్డలు చేతిలో పట్టుకొని, కోరలు పీకినా చావని విష సర్పమట. అంటే వీళ్ళు ఏం కోరుకుంటున్నారో చూడండి. కోరలు పీకినా చావలేదట. చంద్రబాబు నాయుడు గారే లేపేస్తాను పూర్తిగా, ఇంకా కొన ఊపిరితో ఉన్నాడు అని ఓపెన్గా చెప్తున్నారు. నవ్యాంధ్ర నుదిటిపై రాచపుండు, తెలుగు తల్లి కడుపున కుక్కమూతి పిండమట. అసలు రాధాకృష్ణ గారికి ఎందుకు కడుపుమంట నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో నచ్చకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆన్సర్ చేస్తారు. కానీ రాధాకృష్ణ గారు వచ్చి కడుపు మంటతో, అరే మా చంద్రబాబు నాయుడు గారు దొరికిపోయారు, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సమాధి కట్టేస్తుంటే ఆధారాలతో సహా వీడియోలతో సహా దొరికినట్టుగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పేశారు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకోవాలంటే ఏం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాలి, మొత్తం ఇట్లా డైవర్ట్ చేసుకోవాలి. చూడండి ఏ విధంగా రాసుకూర్చోవచ్చు. ఇది నేను ప్రజల ముందు ఉంచాను. ఎందుకు చూపిస్తున్నాను అని అంటే విజ్ఞత గల ప్రజలు ఆలోచించుకోండి. దీన్ని జర్నలిజం అని, జర్నలిజం ముసుగులో వీళ్ళు బ్రతుకుతున్నటువంటి బ్రతుకిది. వీళ్ళు బ్రతికేటటువంటి బ్రతుకు చంద్రబాబు నాయుడు గారి కోసం వీళ్ళు బ్రతుకుతున్నటువంటి బ్రతుకు. ఒక వ్యక్తి చావు కోరడం, ఒక రాజకీయ నేత ప్రతిపక్ష నేతని ఏ రకంగా దూషించడం, మీడియాకి ఏం పని సార్ దూషించడానికి? అది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తారు కదా పని. మీరెందుకు చేస్తున్నారు? మీకెందుకు ఈ కడుపుమంట? ఎస్ శేఖర్ రెడ్డి గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? ఒక్కసారిగా రాధాకృష్ణ గారి కడుపులో ఎందుకు మంట పెళ్ళుబిక్కింది? ఆ రాతలేంటి, ఆ కోతలేంటి, ఆ కూతలేంటి? నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు తోటి ప్రారంభించిన సాక్షి టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వీళ్ళు చేస్తున్న, రాయలసీమ ప్రాంతానికి వీళ్ళు చేస్తున్న ద్రోహం, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా వీళ్ళు ఎలా మార్చారు, అదేవిధంగా రాష్ట్రంలో పారిశ్రామిక విధ్వంసం ఎలా జరుగుతుంది అని చెప్పేసి స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన వెంటనే వీళ్ళ గగ్గోలు మొదలైంది సార్. వాటికి ఎవరికి సమాధానం చెప్పే ధైర్యం చేయలేకపోయారు. ఒక జర్నలిస్ట్ సోదరుడు రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ సందర్భంగా రైతులందరూ కూడా తిరగబడుతున్నారు. నిన్నటికి నిన్న వడ్డెమౌన్ దగ్గర తిరగబడ్డారు. దీని మీద మీ స్టాండ్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి, రాష్ట్ర ఖజానా మీద జరుగుతున్నటువంటి భారం గురించి క్లియర్ గా మాట్లాడితే వెంటనే సార్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, బూతులు తిడుతూ, మీడియా హౌస్ రూపంలో స్లాడర్ హౌస్ నడిపిస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నీచానికి తెరలేపారు సార్. ఈ ఎల్లో ర్యాబిష్ ఏదైతే కుక్కలు అనేది వరగడం మొదలెట్టారు సార్. వీటిని నిజంగా ఎల్లో ర్యాబిష్ కుక్కలనే పిలవాలి, జర్నలిస్ట్ అని పిలవకూడదు. అంతలా విషయం చెప్పారు సార్. సార్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో తప్పేంటి? ఏం అమరావతి నదిలో లేదా? నదిలో లేకపోతే ఐఐటి స్టూడెంట్లు పడవలు వేసుకుని ఎందుకు తిరిగారు సార్? అంటే రోడ్ల మీద కూడా ఈ మీద పడవలు తిరుగుతా ఉన్నాయా? నదుల్లోనే కదా పడవలు తిరిగేది సార్. దేశంలో ఏ రాజధాని అయినా వరద ముప్పు నుంచి కాపాడడం కోసం ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, అదేవిధంగా పెద్ద పెద్ద వరద కాలువలు కట్టారా? మొట్టమొదటిసారిగా అమరావతిలో చూస్తున్నాం 5 ఎత్తిపోతల పథకాలు, 3 రిజర్వాయర్లు, పెద్ద పెద్ద వరద నీటి కాలువలు. దీని గురించి అడగకూడదా? అడిగితే రాష్ట్ర ద్రోహులా? నేను అడుగుతున్నాను సార్. రాయలసీమ, ఇంకో విషయం, రాయలసీమ లిఫ్ట్ కి ఓ 2000 కోట్లు ఖర్చు పెడితే పూర్తి అయిపోతుంది. 2500 కోట్లు. అదేవిధంగా వెలిగొండ ప్రాజెక్టుకి 1000 కోట్లు ఖర్చు పెడితే ఏదైతే ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలో కరువు మొత్తం పారద్రోలు పడుతుంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో 5000 కోట్లు ఖర్చు పెడితే వలసలు నిలిచిపోతాయి, ఉత్తరాంధ్ర ప్రాంతం కూడా శస్యశ్యామలం అయిపోతుంది. కానీ వీటిని కట్టడానికి డబ్బులు లేవు, మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవు. కానీ 8000 కోట్లని వరల్డ్ బ్యాంక్ మీరు ఇచ్చింది అంటున్నారు సార్. వీళ్ళ ఎక్సెస్ చేసి 10,000 కోట్ల పైసలుగా కేవలం వరద ముంపు కోసం, బురద నీరు ఎత్తుపోవడం కోసం వీళ్ళు తగలేస్తున్నమాట వాస్తవం కదా? ఏదో 1750 కోట్లు అవుతుందంటే ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టడానికి మెడికల్ కాలేజీ కట్టాను, నేను దాన్ని వ్యతిరేకించను. కానీ 3 మెడికల్ కాలేజీలు వస్తాయి సార్. ఈ రాష్ట్రం బాగుపడిపోతుంది, ఎంతో మంది పేదలకు వైద్యం అవుతుంది సార్. రాజుల సొమ్ము రాళ్ళు పాలు అంటేనే సార్ 1700 కోట్లతో ఎన్టీఆర్ గారి విగ్రహం కట్టిస్తున్నారంట సార్. కానీ మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవు అమరావతిలో అంట సార్. సార్ నేను అడుగుతున్నాను సార్, రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఏంటి ఉపయోగం అని చంద్రబాబు నాయుడు గారు అడిగారు కదా. మరి అమరావతిలో ఎత్తిపోతల పథకం వల్ల ఎవరికి ఉపయోగం?
రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఆ ప్రాంత ప్రజలకు తాగునీరు అందడంతో పాటుగా ఆ ప్రాంతం సస్యశ్యామలమవుతుంది. Yes. మరి నీళ్లు ఎత్తిపోవడం కోసం వీళ్ళు తీసుకున్నటువంటి 5 రిజర్వాయర్ల వల్ల ఎత్తిపోతల వల్ల ఏంటి ఉపయోగం అని అడిగితే, ఆ ఉపయోగం ఏంటని అడిగితే ఎల్లో రాబిష్ కుక్కలను వదిలి మురిగిస్తారా? నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, ఎల్లో రాబిష్ కుక్కలను వదిలి మురిగిస్తే వెనక్కిపోతామనుకున్నారా? అమరావతి ప్రాంతంలో మీరు చేస్తున్న దోపిడీని ప్రశ్నించకుండా ఉంటామనుకుంటారా? మొదటి విడతలో 30,000 మంది రైతుల దగ్గర నుంచి భూ సమీకరణ చేశారు సార్. ఈ రోజుకి దిక్కు దివానం లేదు. వాళ్ళ ఫ్లాట్స్ ఎక్కడున్నాయో తెలియదు. ఒకరికి రోడ్డు వేసిన పాపాను పోలా, ఒకరికి కరెంట్ ఇచ్చిన పాపాను పోలా, ఒకరికి కనీసం సార్ మౌలిక వస్తువులైన డ్రైనేజ్ వాటర్ ఇచ్చిన పాపాను పోలా. మళ్ళీ రెండో దశ భూసేకరణ అంట. కేఏపాల్ గారు ఒకటే కాస్తుంటారు సార్. మొదటి దానికి ముగ్గురు లేకపోతే కడదానికి కళ్యాణం అని. మొదటి విడతలో తీసుకున్నటువంటి భూమికే దిక్కు దివానం లేదు. రైతులు అల్లో లక్ష్మణ అని వాళ్ళ ఫ్లాట్ల కోసం శ్మశానాలు ఎందుకు ఇస్తున్నారు నాకు అర్థం కాదు. శ్మశానాలు, చెరువులు, వాగులు, వంకల్లో ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు విదేశాల నుంచి ఎవడో వచ్చి కడతాడంట, వాడికేమో సెంటర్లో కోర్ క్యాపిటల్ అనేసి సెంటర్లో ఇస్తున్నారు. వీళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ ఎందుకు శ్మశానాల్లో ఇస్తున్నారు అర్థం కావట్లేదు. తరతరాలుగా హక్కుగా వారసత్వంగా వచ్చినటువంటి భూముల్ని చంద్రబాబు నాయుడు గారిని నమ్మి అప్పచెప్తే వాళ్ళకి వెన్నుపోటు పొడిచి తీసుకెళ్లి శ్మశానాల్లో వరద నీటి కాలువ దగ్గర డొంక రోడ్లలో ఇస్తా ఉన్నారు. కానీ రియల్ ఎస్టేట్ కంపెనీ వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం రాజధాని నడిబొట్టులు ఇస్తున్నారు సార్. ఇది కదా ద్రోహం అంటే సార్? సార్ నేను అడుగుతున్నాను సార్, ఎకరాకి 2 కోట్ల రూపాయలు ఈ మౌలిక వస్తువుల కల్పనకే అవుతున్నారు. మరి 1,00,000 ఎకరాలు తీసుకుంటున్నారు. మరి 1,00,000 ఎకరాలు తీసుకుంటుంటే 2 లక్షల కోట్లు అవుతుంది కదా. రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లు కేవలం ఒక ప్రాంతం మీద పెట్టే పరిస్థితి ఉందా అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే దాని మీద మురిగిస్తారని నేను అడుగుతున్నాను సార్. ఇలా ఎందుకు భూసేకరణ చేస్తున్నారా అడిగితే తిడతారా? ఇంత రాజధాని కోసం ఏం రాజధాని ఏమన్నా మీ అబ్బా జాగీరా? వాళ్ళ భాష వద్దు, వాళ్ళ భాష మనకెందుకు? నేను అడుగుతున్నా వాళ్ళ మాట ఏం వాళ్ళ అబ్బా జాగీరా రాజధాని? రాష్ట్ర ప్రజలందరూ సొత్తు, రాష్ట్రంలో నలుమూలలో ఉన్నటువంటి ప్రజల సొత్తు రాజధాని ప్రాంతం. వాళ్ళ ర్యాబిస్ ఉన్న కుక్కలు అని అంటున్నారు. అవి కరిస్తే మనకి ర్యాబిస్ వస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా వాటికి దూరంగా ఉండాలి. ప్లీజ్ నేను చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి, దూరంగా ఉండండి వాటికి సార్. నేను అడుగుతున్నాను సార్, రాష్ట్ర ప్రజలందరూ సొత్తు, అక్కడ రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తే మురిగిస్తారా? నేను అడుగుతున్నాను సార్. రాజధాని పేరుతో ఎక్సెస్ రేట్లు వేసి 5,000 స్క్వేర్ ఫీట్ జరగాల్సిన దగ్గర 11,000కి పెంచి బకాసురులా మింగేస్తా ఉంటే తీసుకొచ్చిన అప్పు మొత్తాన్ని ప్రశ్నించకుండా ఉండాలా? నేను అడుగుతున్నాను సార్. ఇవన్నీ అడిగితే అవును సార్ జగన్ గారు అడిగారు, చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తారు, లేకపోతే లోకేష్ చెప్పుకుంటారు, లేకపోతే ఆ పార్టీకి చెందిన మంత్రులు చెప్పుకుంటాడు. హూ ఇస్ హీ? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎవడు సార్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం చెప్పడానికి? మీడియా హౌస్ నడిపిస్తా ఉన్నాడా? బ్రోకర్ హౌస్ నడిపిస్తా ఉన్నాడా? ఎవరతను? ఏం చూస్తూ ఊరుకున్నాం ఖాళీగా ఉన్నాం అనుకున్నాడా? ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి నిత్యంగా బూతులు మాట్లాడతారు, అసత్యాలు మాట్లాడతారు, దవడలు వాచిపోతాయి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల చేతిలో. మీరు గట్టిగా మాట్లాడారు అనుకోండి, మళ్ళీ మీరు రౌడీలు గోండాలని ముద్రేసి రేపొద్దున మీకు రౌడీలు గోండాలని ముద్రేసి రేపు పేపర్లో టీవీలో చర్చ పెడతారు, పేపర్లో రాసుకుంటారు. సార్ వాళ్ళని మించిన ఉన్మాదులు ఎవరున్నారు సార్? ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారి మీద, ఒక ప్రతిపక్ష నాయకుడి మీద, జననేత జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు రాసిన భాష ఏంటి, మాట్లాడిన భాష ఏంటి? నేను చివరిగా మాట చెబుతున్నాను సార్. ఇతను రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి రాయలసీమ ప్రాంతాన్ని ఎడారి ప్రాంతంగా మార్చడం కోసం కంకణం కట్టుకున్న మాట వాస్తవం. ఆయన ఏం చేశారు? రాధాకృష్ణ గారు ఏం చేశారు? రాచపుళ్ళు కదా ఆయన ఏం చేశారు సార్? రాచపుళ్ళు నీళ్లు కదా. నేను అడుగుతున్నాను సార్, ఏదైతే విలువైన భూముల్ని, వేలాది కోట్ల విలువైన భూముల్ని ఉత్తరాంధ్రలో దోచుకు తినే భూ బకాసులు వీళ్ళు కాదా? మభ్యపెట్టి అమరావతి ప్రాంత రైతుల్ని, అమరావతి ప్రాంత రైతుల్ని భూమి లాక్కొని వాళ్ళని రోడ్డు పాలు చేసేటువంటి పరాన్న జీవులు వీళ్ళు కాదా? పక్షకులు కాదా వీళ్ళు? మొత్తంగా ఆంధ్రప్రదేశ్ సార్, నేను చెప్తున్నా సార్, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల రక్తాన్ని పీల్చుకు తాగడానికి పుట్టే మోహిని రక్త పిశాచులు కాదా వీళ్ళు? నేను అడుగుతున్నాను సార్, పక్క రాష్ట్రంలో కూర్చొని నిత్యం ఆంధ్రప్రదేశ్ మీద, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యొక్క అభివృద్ధి మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద విషం జిమ్మే విషం నాకులు కాదా వీళ్ళు? వీళ్ళు కదా నిజంగా తెలుగు తల్లికి పుట్టినటువంటి కుక్క ముందు పిందులు అని నేను అడుగుతున్నాను సార్. రాష్ట్రం వైపు ఆర్థిక విధ్వంసం అయిపోతున్నా సరే రాయరు, మాట్లాడరు. అవినీతి ఆకాశాన్ని అంటున్నా మాట్లాడరు. శాంతి భద్రతలు అధపాతాలని పడిపోయినా మాట్లాడరు. ఏమీ మాట్లాడరు. అమరావతి గురించి మాట్లాడగానే వచ్చేసిందా? ఏం రాయలసీమ ప్రాంతం కాదా? ఉత్తరాంధ్ర ప్రాంతం కాదా? అక్కడెక్కడ ప్రజలు లేరా?
అక్కడ ఓట్లేస్తే చంద్రబాబు నాయుడు గారు గెలవలేదా? ఇక్కడ ఓట్లేస్తే మంచి మాట చంద్రబాబు నాయుడు గారు గెలవలేదా? Correct. ఓన్లీ అమరావతి ప్రాంత ప్రజలు ఓట్లేస్తేనే చంద్రబాబు నాయుడు గారు గెలిచారా? వాళ్ళకు కూడా ఆ న్యాయం ప్రాంత చేయమనే కదా ప్రజల అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకు కూడా న్యాయం చేయమని అడుగుతున్నారు. ఈ విధంగా అది చేసి అడిగితే- ముంచేయకండి అని అంటున్నారు. ఎస్ సార్ అది Right. అడిగితే మాత్రమే విషనాగుల్లా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం జిమ్మినటువంటి విష సర్పాలు నిజంగా తరిమి కొట్టాల్సింది ఏమన్నా తెలుసా Right. సార్? Hmm. ఇలాంటి కుక్కమూతి బిందెల్ని, ఇలాంటి బకాసురుల్ని, ఇలాంటి బ్రహ్మ రాక్షసుల్ని, ఇలాంటి రాచపుల్ని వీళ్ళని తరిమి కొడితే తప్పితే ఆంధ్ర రాష్ట్రానికి పెట్టిన చీడ పేడ దరిద్రం పోదు సార్. రైట్